అనసూయమ్మకి ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలి. మొన్నటిదాకానేమో తను కట్టుకునే బట్టల గురించి, మేము చీరలే కట్టుకోవాలా, మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదా, మాకు నచ్చినట్టు బతుకుతాం అని చెప్పేసి ఈ రకంగా కొన్నాళ్ళ పాటు చీరల గురించి బట్టల గురించి రచ్చ చేసింది. జనాలందరూ తన గురించి చెప్పుకోవాలి, ట్రోల్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో తనే బాగా కనబడాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఏమంటుందనంటే వాళ్ళ అమ్మగారిని ఉద్దేశించి మాట్లాడుతూ, నేను ఎవరిని ఏమీ తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఇది ఏదో చెయ్యాలని కాదు, ఎందుకు ఇలా అవుతుందని పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ, మా నాన్నగారు చనిపోయి 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో భర్త చనిపోతే పువ్వులు గాజులు ఇలాంటివన్నీ తీసేయాలా, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, ఇప్పుడు అవన్నీ పెట్టుకోకపోతే ఎందుకో బాధగానే ఇదిగానే ఉంది, భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఏ పూజలు హోమాలు ఏమీ చేయకూడదని అంటారు, ఇవి ఏ శాస్త్రాల్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారని ఇదో కొత్త కాంట్రవర్సీ తీసుకొచ్చింది. ఏ భర్త చనిపోయిన వాళ్ళకి బొట్టు పువ్వులు గాజులు తీసేయడం అనేది ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఏ నాటి నుండో మనం పుట్టక ముందు నుంచి ఆచారంగా పద్ధతిగా సాంప్రదాయాలుగా వస్తున్నాయి. అప్పటి కాలంలో ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత అందంగా ఉంటే బయట మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు చూపు వాళ్ళ మీద పడుతుందన్న ఉద్దేశంతో, ఇంకా అందంగా ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇలా చేసేవారని అప్పుడు కాలంలో అలా పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చేవారు. అలాగే మన ఇంట్లో ఉన్న అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అదే ఆచారాలు పద్ధతులు పాటించేవారు. ఎవరు కూడా నేను బొట్టు పెట్టుకుంటానని ఇలా వాదించేవారు కాదు. ఇప్పటికీ మన ఇంట్లో ఉన్న ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఇంత చిన్న స్టిక్కర్ కూడా పెట్టుకోరు, పెట్టుకుంటే చిన్న విభూది లాంటిది పెట్టుకుంటారు. ఆ ఆచారాలకి కట్టుబడిపోయి ఉన్న వాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన జనరేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా రంగు చీరలు కట్టుకుంటున్నారు, స్టిక్కర్ బొట్లు పెట్టేసుకుంటున్నారు, కుంకాలు పెట్టుకుంటున్నారు, నచ్చిన వాళ్ళు అయితే పువ్వులు పెట్టేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు కూడా అబ్జెక్షన్లు పెట్టట్లేదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు, భర్త ఉన్న వాళ్ళేమో అన్నీ తీసేసి తిరుగుతారు, భర్త లేని వాళ్ళు మాత్రం అన్నీ పెట్టుకుని తిరుగుతారు పుణ్యశ్రీలాగాని కాలజ్ఞానంలో కూడా చెప్పారని కూడా చెప్తారు. అదే ఇప్పుడు జరుగుతుందని కూడా అంటారు చాలామంది. అయితే ఇప్పుడు అదే జరుగుతుంది కదండి. ఇప్పుడు అనసూయమ్మ వాళ్ళ అమ్మగారి గురించి అలా బాధపడుతూ మాట్లాడుతుంది. మరి అనసూయమ్మకి భర్త ఉన్నారు, చక్కగా ఇప్పుడు శ్రావణ మాసం చక్కగా ఒక పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకుని ఆ బొట్టు పెట్టుకుని ఆ పువ్వులు కాటుగా గోరింటాకు అన్నీ పెట్టుకొని చక్కగా ఇలా వీడియో చేస్తే అది చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉండేది. ఈ శ్రావణ మాసంలో భర్తలున్న ఆడవాళ్ళందరూ చక్కగా నిండుగా లక్ష్మీదేవుల్లాగా తయారైతే నువ్వు మాత్రం మిడ్డీలు వేసుకుని చెడ్డీలు వేసుకుని బనీళ్ళు వేసుకుని మొహాన బొట్టు లేకుండా జుట్లు విరబోసుకుని పెళ్ళం మంగళసూత్రం లేకుండా చేతి నిండా గాజులు లేకుండా గోరింటాకు లేకుండా ఇవేమీ పెట్టుకోకుండా నువ్వు కనబడుతుంటే మరి నీకు మీ అమ్మగారికి పెద్ద తేడా ఏమన్నా ఉందా? ఆవిడ పాపం భర్త లేక అవన్నీ తీసేశారు. మరి నీకు భర్త ఉండి ఏమీ పెట్టుకోకుండా నువ్వు ఇలా వీడియోలు చేస్తే చూసే జనాలందరూ ఏమంటారు? అమ్మ నువ్వు మీ అమ్మగారి గురించి మాట్లాడుతున్నావు కదా, అసలు ముందు నీ సంగతి చెప్పు, నీకు భర్త ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు పెట్టుకోవు? ఒకప్పుడు చీర కట్టుకోమంటేనే నా ఇష్టం నేను విప్పుకొని తిరుగుతానని అన్నావు, ఇప్పుడు నువ్వు మీ అమ్మగారి గురించి ఎందుకమ్మా మాట్లాడుతున్నావని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. అంతే కదండి. ఎక్కడైనా సరే శ్రావణ మాసంలో ఆడవాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఎక్కడన్నా అనసూయలో కనబడుతున్నాయా? ఎప్పుడో వాళ్ళ ఇంట్లో ఏదైనా పూజలో హోమాలో గుళ్ళోకి వెళ్ళడమో ఏదైనా జరిగినప్పుడు మాత్రమే తను చీర కట్టుకుని కనబడుతుంది. అది కూడా వెనకాల సగం కిటికీలు వదిలేసి ఎక్కడో ఒక పార్ట్లో ఏదో ఒకటి వదిలేసి ముందో వెనకో ఏదో ఒకటి ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటూ ఆ పూజలు హోమాలు కూడా చేస్తుంది. భర్త లేని వాళ్ళ కోసం ఈవిడ ఈ రోజున వచ్చి పోరాటం చేసి ఏదో మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం కొంతమంది ఆడవాళ్ళు పాపం భర్త లేని వాళ్ళని ఈ పేరెంటాళ్ళకి పిలవకపోవడం, వాయినాలు ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని పట్టించుకోకపోవడం, నువ్వు పూజ చేయకూడదు దూరంగా ఉండని ఇలా భర్త చనిపోయిన వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు కదా. అనసూయ ఏమనుకుందంటే ఇది అసలైన టాపిక్ అంటే ఈ శ్రావణ మాసంలో భర్త లేని ఆడవాళ్ళ గురించి కనుక మనం ఒక్క వీడియో వదిలేమనంటే ఇది రచ్చ రంబోలా అయ్యి ఎక్కడికో వెళ్తుంది. ఈ ఉన్న జనాలందరిలోనూ భర్త లేని ఆడవాళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అవును అనసూయ, నువ్వు చెప్పింది కరెక్ట్ అనసూయ, మమ్మల్ని పేరెంటాలకు పిలవట్లేదు, మమ్మల్ని దేనికి పిలవట్లేదు, మమ్మల్ని ఏ పూజలు చేయనివ్వట్లేదు, మమ్మల్ని హీనంగా చూస్తున్నారని అనసూయని ఫుల్ సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అనసూయ ఈ టాపిక్ తీసుకుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పిందండి? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుండి కూడా మీ అమ్మగారు నీకు గుర్తురాలేదా? నీ కళ్ళకి 3 సంవత్సరాల నుండి శ్రావణ మాసం గుర్తురాలేదా? 3 సంవత్సరాల నుండి మీ అమ్మగారు ఎలా ఉన్నారో నీ కళ్ళకి కనిపించలేదా? ఈ రోజు వచ్చి ఇప్పుడు నువ్వు ఈ వీడియో చేసి ఎవరిని రెచ్చగొడదామని చేస్తున్నావు?
ఇప్పుడున్న సొసైటీలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. నువ్వు ఇలా బతుకమ్మ, నువ్వు ఇలాగే ఉండాలని ఎవరిని కండిషన్లు పెట్టట్లేదు. ఎందుకంటే కొంతమంది భర్త చనిపోయిన ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. ఒంటి మీద బొట్టు పూలు ఇవన్నీ లేకుండా తీసేసి బయటికి వెళ్ళావనంటే ఏ మొగాడొచ్చి ఏమంటాడో కొంచెం సెక్యూరిటీగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళకి మట్టెలు పెట్టేసుకుంటున్నారు, గజ్జలు వేసుకుంటున్నారు, మెళ్ళలో ఏదో ఒక చైన్ వేసుకుంటున్నారు, తలలో పువ్వులు పెట్టుకుంటున్నారు, మొహానికి ఇంత బొట్టు పెట్టుకుంటున్నారు, చక్కగా ఉద్యోగానికి వెళ్తున్నారు. ఎందుకంటే పరాయి మొగాడికి లోకుగా కనబడకూడదు అన్న ఉద్దేశంతో. దాన్ని ఎవరు కూడా తప్పు పడట్లేదు. పోనీలే చక్కగా మీ సెక్యూరిటీ కోసం మీరు పెట్టుకోండి, చూసే వాళ్ళకి ఇదిగా ఉండదులే అని చెప్పేసి, లోకం బాగోలేదు ఇప్పుడు చూపు ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మంది ఇదే ఉద్దేశంతో ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లే. నీకు నచ్చినట్టు బతికనే ఇంట్లో పిల్లలు కూడా వదిలేస్తున్నారు. కొంతమంది పిల్లలు కూడా చెప్తున్నారు, అమ్మ నువ్వు నాన్న ఉన్నప్పుడు చక్కగా అన్నీ పెట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు అన్నీ తీసేస్తే మేము చూడలేకపోతున్నావు, నువ్వు మా ముందే మా కళ్ళ ముందే ఉంటున్నావు కాబట్టి నువ్వు అన్నీ చక్కగా పెట్టుకోమ్మా, ఇంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండని పిల్లలే తల్లులకి చెప్పి చక్కగా బొట్టు అన్నీ పెట్టుకోమని చెప్తున్నారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు అదే పద్ధతిలో నడుచుకుంటున్నారు. ఇంకొంతమంది వయసులో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, ఇంకా 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏంటంటే, ఇంకా మాకు వృద్ధాప్యం వచ్చింది, మాకు ఈ వయసులో ఇలాంటివి ఏమీ వద్దు, మేము పాత పద్ధతులు పాత ఆచారాలే మేము పాటిస్తాం, మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళు పాతకాలం పద్ధతులనే పాటిస్తున్నారు. ఇప్పుడు మీ అమ్మగారు అన్నావు కదా, మీ అమ్మగారు కూడా పెద్ద వయసు అనుకో, ఆవిడ అందంగా ఉంటారని చెప్పావు కదా, ఆవిడకి నాన్నగారు చనిపోయిన తర్వాత ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అమ్మ నాన్నగారే లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు, నేను ఎవరు పెట్టుకోమన్నా నేను ఏమీ పెట్టుకోనని ఆవిడే వద్దనే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ 3 సంవత్సరాల కింద అప్పుడు కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అప్పుడే నువ్వు ఈ మాట వాళ్ళని ప్రశ్నించాల్సింది. ఎందుకు మా అమ్మని ఇలా చేస్తున్నారు, ఇవన్నీ మా అమ్మమ్మ పెట్టింది కదా, ఇవేమన్నా పెళ్లితోటి వచ్చాయా, ఇలాంటి కార్యక్రమాలు మా అమ్మకి చేయకండి, మాకు ఇష్టం లేదని నువ్వు ఆ రోజునే మీ బంధువుల దగ్గర మాట్లాడి ఉండుంటే నువ్వు ఈ రకంగా వీడియో చేసేదాను కాదు. ఈ గురించి అందరూ సోషల్ మీడియాలో చెప్పుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరినీ రెచ్చగొట్టాలి, ప్రతి వీడియోలోనూ నువ్వు కనబడాలన్నమాట, అందరూ నా గురించే చెప్పుకోవాలి అన్నట్టు చేస్తున్నావు. ఈ మధ్యన ఏదో ఒకటి రావడం, హిందువులు తిట్టడమో, దేవుళ్ళని అనడమో, వాళ్ళని వీళ్ళని ఇండైరెక్ట్గా తిట్టడమో, ఇది నువ్వు చేసే కార్యక్రమం. నీకు నచ్చినట్టు నువ్వు ఎలాగో బతుకుతున్నావు, దాన్ని ఎవరు కూడా ఏమీ అనట్లేదు. కానీ వేరే వాళ్ళ గురించి నీకెందుకు చెప్పు. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఉంటారు, నువ్వు పెట్టుకోమన్నా ఆవిడ పెట్టుకోని అంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు మనస్తత్వాలు అలా ఉంటాయి. 3 ఏళ్ల నుంచి గుర్తురాని తల్లి ఈ రోజు నీకు ఎలా గుర్తొచ్చిందో నాకు అర్థం కాలేదు. అనవసరంగా ఆవిడ పేరు చెప్పి ఎందుకు ఆవిడని బాధ పెడతావు. ఆవిడ చక్కగా పద్ధతిగా ఇంట్లో బాగానే ఉన్నారు కదా. నీకు భర్త ఉండి చక్కగా అందంగా చీర కట్టుకోమ్మా, లక్షణంగా ఉండమ్మా, నువ్వు ఆడపిల్లవు కదమ్మా అని నీకు అందరూ చెప్తుంటేనే అందరినీ అడ్డమైన మాటలు తిట్టి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. అలాంటిది పాపం మీ అమ్మగారి గురించి నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు అందరూ కూడా. భర్త లేని ఆవిడ ఎలా ఉన్నారు, నువ్వు భర్త ఉండి కూడా అలాగే ఉన్నావు, ఇద్దరికి తేడా ఏమీ లేదు, ఎందుకు అనవసరంగా ఆవిడని బయటకు లాగుతావని ఇప్పుడు నిన్ను అందరూ కూడా తిడుతున్నారు. ఇప్పుడు శ్రావణ మాసం కరెక్ట్ మంచి టైము. ఇలాంటి టైంలో మనం ఈ టాపిక్ మాట్లాడామనంటే కొంతమంది ఆడవాళ్ళు, ఓ అనసూయ నువ్వు సూపర్ అనసూయ, మాకు తోడుగా వచ్చావు, మా గురించి మాట్లాడామని అంటారని నువ్వేదో అనుకున్నావు. కానీ ఇది చాలా సున్నితమైన విషయం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. కొందరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి భర్త అంటే చాలా ఇష్టం అనుకోండి, ఆయన లేరు అని అంటే ఇంకా అదే దానికి కట్టుబడిపోయి ఉంటారు. నా భర్తే లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకని ఇలా ఎంతో ఇష్టంతో కూడా అన్నీ వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తావు? అని మనకంటూ ఒక మనసు అనేది ఉంటుంది, మనస్సాక్షి అనేది ఉంటుంది. భర్త అంటే ఎంత గౌరవంగా ఉండే మహిళలు కూడా ఉంటారు. అన్ని సంవత్సరాలు భర్తతో జీవితం గడిపి ఒక్కసారిగా భర్త దూరం అయ్యేసరికి ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. లేనిపోని కాంట్రవర్సీలు తీసుకొచ్చి, సున్నితమైన విషయాలను తీసుకొచ్చి ఇలా సోషల్ మీడియాలో పెట్టి ఏదేదో చేద్దామని అనవసరంగా పెద్దవాళ్ళ మనసుల్ని బాధ పెట్టి, అనవసరంగా మీ అమ్మగారు ఎలా ఉంటారో కూడా ఆవిడ ఎవరికి జనాలకు తెలీదు. ఈ రోజున ఆవిడ గురించి మాట్లాడి మీ కుటుంబంలో ఎప్పుడు ఏం జరిగిందో తెలియని విషయాలు కూడా ఈ జనాలకు తెలియజేసి నలుగురి చేత 4 రకాల మాటలు అనిపించుకొని ఇవన్నీ అవసరమా? ఇంకా నీకు మాట్లాడడానికి ఏ టాపిక్ దొరకలేదా? మంచి విషయాలు ఏమీ దొరకలేదా? నిజంగా నువ్వు ఏదన్నా చెప్పాలని అనుకుంటే చాలా ఉన్నాయి. నువ్వు ఏదన్నా ప్రజాసేవ చేయాలని అనుకుంటే బోల్డ్ ఉన్నాయి, అవన్నీ చేయి. ముందు నువ్వు కరెక్ట్గా ఉండి ఎదటి వాళ్ళకి చక్కగా చెప్పావనుకో, ఎవరన్నా వింటారు. నువ్వే శ్రావణ మాసంలో లక్షణంగా ఒక చీర కట్టుకోవో, బొట్టు పెట్టుకోవో, మెళ్ళ మంగళసూత్రం ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో నువ్వు వచ్చి భర్త చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అని అంటే అందరూ కూడా విడ్డూరంగా వెటకారంగా నవ్వుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి చెప్పు? ముందు నువ్వు లక్షణంగా ఉండు, నిన్ను చూసి మీ ఇంట్లో మీ అమ్మగారే సంతోషపడతారు. అనవసరంగా భర్త చనిపోయిన వాళ్ళ మనసుల్ని బాధ పెట్టి కామ్గా సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ఎవరి ఇష్టం వాళ్ళు బతికే వాళ్ళని రెచ్చగొట్టి
ఏదో ఒకటి చేయాలని అనుకున్నామంటే నలుగురి చేత ఇలా తిట్లు తినే పరిస్థితి వస్తుంది. పైగా శ్రావణ మాసంలో వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడి ఎవరిని బాధ పెడదామని, కామ్గా ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి లేనిపోని ఆశలు, లేనిపోని గొడవలు, మనసు పాడు చేయడం, వాళ్ళని బాధ పెట్టడం, జరిగిపోయిన విషయాలను గుర్తు చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నావు. దానివల్ల ఏంటి ఎవరికి ఉపయోగం? ఇలాంటి సున్నితమైన విషయాల గురించి అస్సలు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టకమ్మా అనసూయమ్మ. అందరూ పెద్దవాళ్ళు చక్కగా ప్రశాంతంగా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. లేనిపోని విషయాలను చెప్పి అనసూయమ్మ ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉంటేనే బాగుంటుందని మనమందరం కూడా కోరుకుందాం.